అందరికీ నమస్కారం. సిరి సంపదలు అనగానే మనకు ముందుగా ఏమి గుర్తొస్తుంది? నిజం చెప్పాలంటే మనం కేవలం ఒక కథను మాత్రమే వినబోటం లేదు. జీవితంలో అసలైన సమృద్ధిని ఎలా కొలవాలో తెలుసుకోబోతున్నాం. ఒక ధనవంతుడైన తండ్రి, అలాగే అతని చిన్న కొడుకు చుట్టూ తిరిగే ఈ కథ మనల్ని చాలా అందమైన, ఆలోచింపజేసే ఒక ప్రయాణానికి తీసుకువెళ్తుంది. ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. అసలు సమాజం నిజమైన సంపదను ఎలా కొలుస్తుంది? మనం తరచుగా వేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన తాత్విక ప్రశ్న ఇది. సాధారణంగా సంపద అనగానే పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్, విలాసవంతమైన కార్లు, విశాలమైన బంగ్లాలు ఇవే కదా మనకు గుర్తొచ్చేది. కాని నిజంగా ఇవేనా సంపదను నిర్ణయించేవి? మనం చూడలేని, డబ్బుతో కొనలేని మరేదైనా ఉందా? ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న అడిగి చూసుకుందాం. మొదటి భాగం, సంపద అనే భ్రమ. ఒక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనికి తన ఆస్తిపాస్తులు, హోదా అంటే విపరీతమైన గర్వం. తను సంపాదించిన ఈ భౌతిక సంపదే జీవితానికి పరమావధి అని బలంగా నమ్మాడు. ఆ గర్వంతోనే తన చిన్న కొడుకుకి జీవిత పాఠం నేర్పాలననుకుంటాడు. తన కొడుకుతో అతనేమన్నాడంటే, మనం ఎంత ధనవంతులమో, పేదవారు ఎంత కష్టంగా బతుకుతారో నీకు చూపించడానికే ఇక్కడికి తెచ్చాను. ఈ మాటల్లో ఉన్న అహంకారాన్ని గమనించారా? తన దృష్టిలో పేదరికమంటే కేవలం జేబులో డబ్బు లేకపోవడం మాత్రమే. ఇక రెండవ భాగం, పొలానికి ప్రయాణం. అలా ఆ తండ్రి కొడుకుల ప్రయాణం మొదలైంది. విలాసవంతమైన తమ ఇంటి నుండి బయలుదేరి ఎలాంటి హంగులూ లేని ఒక సామాన్య రైతు పొలానికి చేరుకున్నారు. వారు ఆ రోజంతా ఆ పేదరైతు పొలంలోనే గడిపారు. అక్కడ వాళ్ళు ఏమీ మాట్లాడుకోలేదు. కేవలం ఆ రైతు కుటుంబం ఎలా బతుకుతోంది, వాళ్ల దినచర్య ఎలా సాగుతోంది అని చాలా నిశ్శబ్దంగా గమనించారు. ఆ రోజంతా గడిచాక సాయంత్రం వేళ మళ్లీ తమింటికి తిరుగు ప్రయాణం అయ్యారు. తాను నేర్పాలనుకున్న పాఠం తన కొడుక్కి ఈపాటికి బాగా అర్థమైపోయుంటుందని ఆ తండ్రి మనసులో మురిసిపోయాడు. ఇంటికి చేరుకోగానే తండ్రి ఎంతో గర్వంగా తన కొడుకుని ఇలా అడిగాడు, చూశావా వాళ్ళు ఎంత పేదవాళ్ళో, నీకు ఏమర్థమైంది అని. ఈ ప్రశ్న వెనుక తండ్రి నిరీక్షణ ఏమిటంటే, అవును నాన్నా, మనం చాలా అదృష్టవంతులం, వాళ్లు పాపం చాలా కష్టపడుతున్నారు అని కొడుకు చెబుతాడని. తనకున్న సంపద పట్ల కొడుకులో కూడా అదే గర్వం కనిపిస్తుందని తండ్రి ఆశించాడు. ఇక్కడే మన కథలో ఒక ఊహించని మలుపు రాబోతోంది. మూడవ భాగం, ఒక చిన్నారి అద్భుతమైన పరిశీలన. పిల్లల మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది గదా. వారు ప్రపంచాన్ని మనలాగా వడకట్టి చూడరు. ఆ పసివాడి పరిశీలన తండ్రి ఊహకు కూడా అందలేదు. తండ్రి అడిగిన ప్రశ్నకు ఆ చిన్నపిల్లవాడు ఒక చిరునవ్వుతో తన పోలికలను మొదలుపెట్టాడు. అవును నాన్నా, మనకు ఒకటే కుక్క ఉంది, కాని వాళ్లకు 4 కుక్కలున్నాయి అన్నాడు. చూడండి, ధనవంతుల ఇంట్లో ఉండే ఒకే ఒక పెంపుడు జంతువు ఒంటరితనానికి ప్రతీక. అయితే ఆ రైతు ఇంట్లో ఉన్న 4 కుక్కలు స్వేచ్ఛకు, సమృద్ధికి ప్రతీక. మన సంపద మనల్ని ఒంటరివాళ్లనిచ్చేస్తే ప్రకృతితో మమేకమైన వాళ్ల జీవితం ఎంతో తోడునిస్తుందని ఆ పిల్లాడు చాలా సున్నితంగా గమనించాడు. ఆ తర్వాత మరొక అద్భుతమైన పోలిక చెప్పాడు. మనకు ఈత కొట్టడానికి చిన్న స్విమ్మింగ్ పూలుంది, కాని వాళ్లకు అంతులేని నది ఉంది అన్నాడు. ఒకవైపు విలాసాల కోసం కట్టుకున్న ఒక పరిమితమైన చిన్న పూల్, మరోవైపు ఎలాంటి కృత్రిమ అడ్డుగోడలు లేని, ఎప్పటికీ ప్రవహించే అంతులేని నది. మన డబ్బు మన చుట్టూ కొన్ని కృత్రిమ హద్దులను నిర్మిస్తే, ఆ పేద రైతులకు మాత్రం ప్రకృతి ఎలాంటి హద్దులు లేని స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చిందని ఆ పిల్లాడు ఎంత అందంగా వర్ణించాడో కదా. పిల్లాడు అక్కడితో ఆగలేదు. మన తోటలో లైట్లున్నాయి, వాళ్లకు ఏకంగా ఆకాశం నిండా నక్షత్రాలున్నాయి అన్నాడు. మనం ఎంత డబ్బు ఖర్చుపెట్టి తోటలు అలంకరించుకున్నా ఆ రైతు కుటుంబం ప్రతిరోజూ చూసే అనంతమైన నక్షత్రాల ఆకాశం ముందు ఆ ఆర్టిఫిషియల్ లైట్ల కాంతి ఏమాత్రం సరిపోదు కదా. వారు ప్రకృతి ప్రసాదించిన అతి పెద్ద కాంతి వలయంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. బహుశా ఇది కథలోని అత్యంత భావోద్వేగభరితమైన పోలిక అనుకుంటా. ఆ పసివాడేమన్నాడో తెలుసా? మనం మనల్ని కాపాడుకోవడానికి పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నాం, కాని వాళ్లను కాపాడుకోవడానికి ప్రాణస్నేహితులున్నారు. అబ్బా, ఎంత లోతైన మాట ఇది! ఆధునిక సమాజంలో రక్షణ అంటే ఎత్తైన ప్రహరీ గోడలు, సెక్యూరిటీ కెమెరాలు అని మనమనుకుంటాం. కాని ఈ గోడలే మనల్ని ప్రపంచం నుండి ఒంటరిని చేస్తాయి. అదే పల్లెటూరులో తోటి మనుషుల మధ్య ఉండే అనుబంధం, స్నేహం అవే వాళ్లకు అసలైన రక్షణ కవచాలు. నిజమైన భద్రత కట్టడాలో కాదు,
మనుషుల మధ్య ఉండే బంధాల్లో ఉంటుందని మాట స్పష్టం చేస్తోంది. 4వ భాగం నిజమైన సమృద్ధికి కొత్త నిర్వచనం. ఆ చిన్నారి మనసుకు నిజమైన సమృద్ధి అంటే ఏమిటో ఒక పూర్తి స్పష్టత దొరికింది. తండ్రి భౌతిక వస్తువులను లెక్కపెట్టుకుంటూ మురిసిపోతుంటే ఆ పిల్లాడు మాత్రం కంటికి కనిపించని అనుబంధాలను, సంతోషాన్ని లెక్కకట్టాడు. ఆ పిల్లాడు చెప్పిన ముగింపు వాక్యం వినండి. మన దగ్గర డబ్బుంది, కాని వాళ్ల దగ్గర సంతోషముంది. నాన్నా, మనం ఎంత పేదవాళ్లమో ఈరోజే నాకర్థమైంది. అసలైన సత్యం ఇదే కదండి. తండ్రి తన కొడుకుకు పేదరికమంటే ఏమిటో చూపించటానికి తీసుకెళ్తే, కొడుకు మాత్రం తిరిగి తమ జీవితంలో ఎంత పేదరికం దాగి ఉందో తండ్రికి చూపించాడు. జీవితంలో సంతోషం కరువైతే ఎంత డబ్బున్నా అది పేదరికమే అని ఆ పసివాడు అద్భుతంగా గ్రహించాడు. 5వ భాగం నిశ్శబ్దమైన గ్రహింపు. ఆ మాటలు విన్న తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒక భయంకరమైన నిజం కళ్ల ముందు సాక్షాత్కరించిన వేళ ఒక బరువైన నిశ్శబ్దం ఆ తండ్రి కొడుకుల మధ్య అలుముకుంది. తండ్రి నోట అసలు మాటే రాలేదు. అంతే, అప్పటివరకు తనకున్న సంపదను చూసి విర్రవీగిన ఆ తండ్రి అహంకారం ఆ చిన్న పిల్లాడి స్వచ్ఛమైన మాటల ముందు పటాపంచలైపోయింది. తను నమ్మిన ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తలకిందులైనట్లనిపించింది. తన దగ్గరున్నది కేవలం కాగితాలు, రాళ్ళు, లోహాలు మాత్రమే అని. అసలైన సంతోషాన్ని తానెప్పుడో కోల్పోయానని అతనికి ఆ క్షణంలో అర్థమైంది. అందుకే అతని నోటివెంట ఒక్క మాట కూడా రాలేదు. 6వ భాగం సంతోషం నిజంగా ఎక్కడుంటుంది? ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన అసలు నిజమేమిటి? మనం జీవితమంతా దేనికోసమో ఒక అంతులేని పరుగు పెడుతుంటాం. కాని ఆ పరుగులో మనకు తెలియకుండానే ప్రకృతిని, బంధాలను, మనశ్శాంతిని, చిరునవ్వులను వెనకే వదిలేస్తున్నాం. ఈ కథ మనకు చెప్పే స్పష్టమైన నీతి ఏమిటంటే, సంతోషమనేది మన దగ్గర ఉన్న వస్తువుల్లో లేదు, మనం జీవితాన్ని చూసే విధానంలో ఉంటుంది. ఇదొక్కటే ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. మన దగ్గర ఎంత భారీ బ్యాంక్ బ్యాలెన్సున్నా, ఎన్ని కార్లున్నా అవి మనకు కేవలం తాత్కాలిక సౌకర్యాన్ని మాత్రమే ఇవ్వగలవు కాని శాశ్వతమైన ఆనందాన్నివ్వలేవు. జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం, చిన్న చిన్న విషయాల్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం, తోటివారితో ప్రేమగా ఉండటం, నిజం చెప్పాలంటే ఇవే మన జీవితానికి అసలైన సిరిసంపదలు. ముగించే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన. భౌతిక సంపదను వెంటాడుతూ ఈ ఆధునిక సమాజం రోజువారీ సంతోషాన్ని ఎలా విస్మరిస్తోంది? మనం కూడా ఆ తండ్రిలాగే ఒక మాయలో బతుకుతున్నామా? మన చుట్టూ ఉన్న ఆ అంతులేని నదిని, ఆ నక్షత్రాల ఆకాశాన్ని, మనల్ని ప్రేమించే ప్రాణస్నేహితులను వదిలేసి ఈ కాంక్రీట్ గోడల మధ్య సంతోషాన్ని వెతుకుతున్నామా? ఈ కథ మనకు నేర్పిన పాఠాన్ని మన దైనందిన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో మనం లోతుగా పరిశీలించుకోవాలి. నిజమైన సంపద అనేది మన జేబులో కాదు, మనసులో ఉంటుందని గుర్తుంచుకుందాం. ఆలోచించండి.